ఓం నమ శివాయ. ఆ పరమశివుని భక్తులందరికీ నమస్కారం అండి. సోమవారం అంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. నిజంగా అదృష్టం ఉంటేనే ఈరోజు ఈ వీడియోని చూస్తారు. ముందుగా శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన శివయ్య మనకు ఒక మంచి సందేశం అందించడానికి మన ముందుకు వచ్చారు. అసలు ఆ సందేశం ఏంటో, దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటో స్వయంగా మనం మన పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాము. ఆ సందేశం ఏంటి అనేది వినే ముందల ఎవరికైతే ఆ శివయ్య భక్తులు ఉంటారో, ఆ పరమశివుడి మీద ఎవరికైతే నమ్మకం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. ఈరోజు మనకు శివయ్య అందించే సందేశం ఏంటో విందామా? బిడ్డ, నువ్వు ఎన్నో బాధల్లో ఉన్నావు తల్లి. నువ్వు మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోతున్నావు. నీ బాధ అంతా నేను చూస్తూనే ఉన్నాను. నేను నిన్ను పట్టించుకోవటం లేదు అనుకొని నువ్వు చాలా బాధపడుతున్నావు బిడ్డ. కానీ నేను నిన్ను ప్రతి క్షణం కూడా గమనిస్తూనే ఉన్నాను. మరి నాకెందుకు శివయ్య ఈ బాధలు, నన్నెందుకు ఈ రకంగా హింసిస్తున్నావు అనేటటువంటి అనుమానం నీకు రావచ్చు. అది నీకు చెప్పే ముందల ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని నేను నీకు వివరించే ముందల, దీనికి ముందల నేను నీకు ఒక చిన్న కథ చెబుతానమ్మా, అది విను. అప్పుడు నీ సమస్యలన్నిటికీ, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఒక ఊళ్ళో ఒక పెళ్ళైన అమ్మాయి ఉంది. వాళ్ళ భర్తకి ఆమెకి ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త తాగుడికి, చెడు వ్యసనాలకు బానిసైపోతాడు. భార్యని హింసిస్తూ టార్చర్ చేస్తూ ఉండేవాడు. చితకబాదుతూ తన యొక్క సైకోతనంతో ఆమెను మానసికంగా, శారీరకంగా చాలా హింసించేవాడు. ఇక ఆ భార్య తన భర్త పెట్టేటటువంటి బాధలు పడి పడి విసుగేసిపోయి, ఇక నేను పడలేను, నా వల్ల కాదు, ఈ రాక్షసుడితో నేను ఉండలేను అని నిర్ణయించుకొని తనను వదిలి వేరే ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉంటుంది. తన తల్లిదండ్రులకు కూడా బరువు కాకుండా తను వేరేగా ఉంటుంది. తను కాయా కష్టం చేసుకుంటూ బ్రతుకుదామని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అనుకున్న ప్రకారమే భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. కానీ అప్పటికే తను 3 నెలల గర్భవతి. కొన్ని రోజుల పాటు ఒంటరిగానే జీవిస్తుంది. భర్తతో కలిసి ఉన్నన్నాళ్ళు ఈ లోకము తనను మర్యాదగా చూసింది. భర్త దగ్గర నుంచి వచ్చాక భర్తదే తప్పైనా సరే భర్తను వదిలేసిన ఆడది అని తనను చులకనగా, లెక్క లేకుండా చూస్తూ ఉంటుంది ఈ సమాజం. తనను వాళ్ళ సూటిపోటి మాటలతో చాలా టార్చర్ పెడుతూ ఉంటారు. ఇవన్నీ పాపం ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే తన వయసు కూడా చాలా చిన్నది. చివరికి చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటుంది. కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచించి తన బాధలన్నీ దిగమింగి గర్భవతిగా ఉండి కూడా చాలా కష్టపడుతుంది. తన శక్తికి మేరకు ఎంతగానో కష్టపడుతుంది. తను సూటిపోటి మాటలు, ఇరుగు పొరుగు వారి మాటలు పడుతూ మానసికంగా తనలో తాను నలిగిపోతూ తన బిడ్డ కోసము ఆ తల్లి ప్రేమతోటి తన కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి కన్నీళ్లను తన కళ్ళల్లోనే కుక్కుకుంటూ ఎంతగానో కష్టపడి తన బిడ్డ కోసము అలాగా చాకిరి చేస్తూ ముందుకు లాక్కొస్తూ ఉంటుంది. తన తప్పు ఏమీ లేకపోయినా కూడా తన భర్త దగ్గర ఎన్ని బాధలైతే అనుభవించిందో అటువంటి మానసికమైనటువంటి బాధలు తను బయటికి వచ్చినాక కూడా సమాజంతో చాలా బాధలు పడింది. చివరికి ఇక నేను ఎవ్వరిని లెక్క చేయకూడదు అని అనుకొని బ్రతుకుతుంది. కొన్నాళ్లకు తనకి ఒక పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డను తను ఎంతో అల్లారు ముద్దుగా తన కష్టంతోనే తన బిడ్డకు కష్టం కలగకుండా సాకుతుంది. ఇలా చూస్తూ ఉండగానే బిడ్డకు 9 సంవత్సరాలు వస్తాయి. ఒకరోజు ఆ బాబు తన తోటి పిల్లలతోటి, అంటే తన స్నేహితులతోటి ఆడుకోవటానికి బయటకు వెళతాడు. ఆ పిల్లలు కొత్త బట్టలు వేసుకొని మిఠాయిలు తింటూ బాబుతో ఏమంటారంటే, ఒరేయ్, నీకు నాన్న లేడుగా, మాకు మళ్ళీ నీకు కొత్త బట్టలు ఎవరు కొంటారు? మీ అమ్మేమో అందరి ఇళ్లల్లో కూడా పాచి పని చేసి ఆ వచ్చిన డబ్బుతోటి నీకు అన్నం పెడుతుంది. ఛీ, నీది కూడా ఒక బతికేనా? బతికితే మాలాగా బతకాలి అని వెటకారంగా నవ్వి ఆ బాబును ఏడిపిస్తూ ఉంటారు.
తన స్నేహితులు అన్న మాటలన్నిటినీ తీసుకొచ్చి బాబు వాళ్ళమ్మకి ఇవన్నీ చెబుతాడు. మానసికంగా సగం చచ్చి బ్రతుకుతున్న వాళ్ళమ్మకి ఈ బాబు చెప్పే మాటలు వింటుంటే కళ్ళ వెమ్మట కన్నీరనేవి ఆగవు. కళ్ళ వెమ్మట నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంటాయి. చాలా బాధపడుతుంది. తన బాబు బాధను చూడలేక అందరికీ నాన్నలున్నారు, నాకు లేడు, నాకు బట్టలు ఎవరు కొంటారు, నువ్వేగా, ఎప్పుడో ఒకసారి కొంటావమ్మా అని అమాయకంగా ఆ బాబు అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఆ తల్లి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. చివరికి తన బాధనంతా కూడా తన మనసులో దాచుకొని బాబుతో ఇలా అంటుంది, అయ్యా, మనలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళలాగా కొంతమందే ఉన్నారు. ఆ భగవంతుడు అన్నీ అందరికీ ఇవ్వడు, కొంతమందికే ఇస్తాడు. ఆ అదృష్టం అందరికీ రాదు నాన్న, నువ్వేమీ బాధపడకు. ఇదంతా మన దురదృష్టం అంతే. మన తలరాత ఈ జన్మకి ఇలాగే ఉంది. మన బాధలు మన కష్టాలు ఎవ్వరూ తీర్చలేరు. ఆ భగవంతుడే స్వయంగా దిగి రావాలి అని చెబుతుంది ఆ బిడ్డకు ఆ తల్లి. ఆ పసివాడికి ఏమీ అర్థం కాక, అమ్మా, భగవంతుడు ఎప్పటికి దిగి వస్తాడు, నేనే వెళ్ళి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని చెప్పి అమాయకంగా అంటాడు. ఆ తల్లి, నాన్న, భగవంతుడు అనేవాడు ఒక చోట ఉండడు, అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది. అలా అనగానే ఆ బాబు ఇల్లంతా వెతుకుతాడు. మూలన ఏమన్నా కూర్చున్నాడేమోనని మూలలు కూడా వదలకుండా వెతుకుతాడు. కానీ ఎక్కడా లేడు. రెండవ రోజు అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ, నాకు నువ్వు అబద్ధం చెప్పావు కదా, భగవంతుడు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా లేడు, ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పి అమాయకంగా అడుగుతాడు. ఎక్కడ ఉంటాడో చెప్పమ్మా, చెప్పు అని గొడవ చేస్తూ ఉంటాడు. ఆమె తట్టుకోలేక, భగవంతుడు దట్టమైన అడవుల్లో ఉంటాడు అంటుంది. సైలెంట్గా విని అమ్మకి చెప్పకుండా ఆ బాబు ఆ భగవంతుణ్ణి వెతుక్కుంటూ ఆ బాబు చివరికి అడవిలోకి కూడా వెళ్తాడు. అడివంతా కూడా దట్టంగా పెరిగి ఉంటుంది. ఒక చోట ఆగి, దేవుడా, దేవుడా, ఎక్కడున్నావు నువ్వు, రా, నా దగ్గరికి రా అని కేకలు పెడుతూ ఉంటాడు. సాయంత్రం చీకటి పడుతుంది. అక్కడే ఉండి అంతా వెతుకుతాడు ఆ భగవంతుడి కోసం అమాయకంగా. వెతికి వెతికి తిరిగి అలసిపోయి నీరసంతో చివరికి అక్కడే పడిపోతాడు ఆ బాబు. అప్పుడు దేశ సంచారానికి బయలుదేరినటువంటి ఆ లక్ష్మీనారాయణులు ఆ బాబును చూస్తారు. చూసి మారువేషంతో, ఈ బాబు ఈ అడవిలోకి ఎలా వచ్చాడు, ఎందుకొచ్చాడు అని అమ్మవారు పరుగులు తీస్తుంది. బాబును లేపి, చిన్నా, ఇక్కడ జంతువులు ఉండే అడవి ఇది, ఇక్కడికి అసలు నువ్వు ఎలా వచ్చావు, ఎందుకొచ్చావు అని చెప్పి అడుగుతుంది. మీ ఇల్లు ఎక్కడ, వెళదాం పద, మీ ఇంటికి దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటారు. అమ్మా, నేను భగవంతుణ్ణి వెతుక్కుంటూ వచ్చానమ్మా, ఎంత వెతికినా కూడా నాకు కనపడలేదు, వెతికి వెతికి నీరసం వచ్చి పడిపోయాను అని అంటాడు ఆ బాబు అమాయకంగా. అప్పుడు ఆ లక్ష్మీమాత, చిన్న, నీకు భగవంతుడితో అసలు ఏం పని అని చెప్పి అడుగుతుంది. అమ్మ, మేము చాలా పేదవాళ్ళమి, మా దగ్గర చేతిలో రూపాయి కూడా లేదమ్మా, మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచుతుంది, నాకు తండ్రి కూడా లేడు, 2 పూటలా తిండి లేదు, ఒక్క పూటే తింటాను, రెండో పూట ఆకలేస్తుంది అమ్మా అని అడిగితే మన దగ్గర లేవమ్మా అని చెప్పి మా అమ్మ నాకు మంచినీళ్ళు ఇచ్చి అవి తాగి పడుకోమని చెబుతుంది. కానీ నాకు చాలా ఆకలి వేస్తుంది, నేను అలాగ ఏడ్చుకుంటూ పడుకుంటానమ్మా. నేను చాలా బాధల్లో ఉన్నాను. నా స్నేహితులందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని తిరుగుతుంటే నా బట్టలు చూడమ్మా ఎలా చిరిగినాయో అని చెప్పి అంటాడు ఆ బాబు. అందుకని మా బాధలు ఆ దేవుడితో చెప్పుకోవాలని, మా కష్టాలు తీర్చమని అడగాలని చెప్పి అంటాడు. అప్పుడు ఆ నారాయుడు వంక అమ్మవారు చూసి, స్వామి, ఈ పసివాడికి ఇన్ని కష్టాలా, ఆ బాబు కష్టాలను తీర్చండి స్వామి అని అడుగుతుంది. అప్పుడు ఆ నారాయణుడు, ఆ సర్వంతర్యామి అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఆ బాబు నుదుటను చూస్తాడు. ఆ నుదిటి రాతలో తనకు అన్ని కష్టాలు బాధలు తప్ప సుఖమనేదే లేదని ఆ నుదిటిపై రాసి ఉంటుంది అంటాడు. అమ్మవారు, అలా అనకండి స్వామి, ఆ నుదిటి రాత మార్చే శక్తి మీకు లేదా అంటుంది.
అప్పుడు స్వామి, మనం ఏం చేసినా కూడా, ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించినా కూడా ఇలాంటి రాత ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా రాదు, కావాలంటే చూడు అని ఒక వజ్రాలు పొదిగినటువంటి హారాన్ని ఆ బాబుకు ఇచ్చి, బాబు, ఇది వజ్రాలు పొదిగిన హారం, దీనికి చాలా డబ్బు వస్తుంది, దీన్ని అమ్ముకుంటే మీకున్నటువంటి దరిద్రమంతా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ వజ్రాలు పొదిగిన హారాన్ని బాబుకి ఇచ్చి పంపిస్తారు. ఇక ఆ బాబు చాలా ఆనందంతో, ఇక మా కష్టాలన్నీ పోతాయి, ఇది అమ్మకి చూపిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది అని అనుకుంటూ వెళుతుంటే అతనికి బాగా దప్పికేస్తుంది అని చెప్పి ఆ వజ్రాల హారాన్ని రాయి మీద పెట్టి నీరు తాగటానికి పక్కకి వెళతాడు. తాగి వచ్చేసరికే ఒక గ్రద్ద ఆ హారాన్ని తీసుకొని పైకి ఎగిరిపోతుంది. అది చూసినటువంటి ఆ బాబు ఆ గ్రద్ద వెమ్మట పరిగెత్తుతాడు. నా హారం నాకిచ్చేసేయి, అది తీసుకెళ్ళి నేను మా అమ్మకివ్వాలి, మా దగ్గర డబ్బులు లేవు, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, నా హారం నాకివ్వు ఇవ్వు అని చెప్పేసి ఆ బాబు ఆ గ్రద్ద వెమ్మట పరిగెత్తుతాడు. అయినా కూడా అది ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోతుంది, అది ఎక్కడా కూడా దొరకదు. ఇక ఆ బాబు ఏడ్చుకుంటూ వెనుదిరిగి మళ్ళీ ఆ అమ్మవారి దగ్గరికి, నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతాడు, ఇలా జరిగింది అని. అప్పుడు వాళ్ళు, నాన్న, మేమేం చెయ్యాలో అది చేశాము, కానీ నీ దురదృష్టం ఇలా జరిగింది, మేమేం చేస్తాము అని అంటారు. మేమేమి చెయ్యలేము, ఇక నీ కర్మ అంతే అని కూడా అంటారు. కానీ ఆ బాబు బాధను చూడలేక, బాబు, చివరికి నీకొక మార్గం ఉంది, నీ సమస్యను ఆ బ్రహ్మ ఒక్కడు మాత్రమే తీర్చగలుగుతాడు, అక్కడికి వెళ్ళు అని దారి చూపిస్తారు. బాబు ఆ బ్రహ్మ దగ్గరికి వెళతాడు. వెళ్ళి జరిగిందంతా చెబుతాడు. అంతేకాకుండా విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి అంతా చెబుతాడు, ఆ బాబు కష్టాలు తీర్చమని. అప్పుడు ఆ బ్రహ్మ తన వంతు సహాయంగా చేతికి ఉన్నటువంటి ఒక పెద్ద వజ్రాల ఉంగరాన్ని తీసి ఆ బాబుకు ఇస్తాడు. బాబు, ఈ ఉంగరాన్ని అమ్ము, నీకు చాలా డబ్బు వస్తుంది, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, స్థిరపడండి అని చెబుతాడు. అప్పుడు ఆ బాబు ఆ ఉంగరాన్ని తీసుకొని వెళుతూ ఉంటే ఆ వెళ్ళే దారిలో ఒక నది వస్తుంది. ఈ బాబు, అరే, ఈ నది భలే ఉందే అని ఆ నదిని చూస్తూ ఆ నది దగ్గరకు వెళ్ళి నుంచొని ఆ ఉంగరాన్ని నదిలోకి వదిలేస్తాడు. అలా వదిలేసిన తర్వాత, అయ్యో నా ఉంగరం అని చెప్పి చూస్తే ఆ ఉంగరం ఎక్కడా కూడా కనపడదు. ఆ ఉంగరం పోయింది అన్న విషయాన్ని ఆ బ్రహ్మదేవుడికి చెబుదామని చెప్పి అనుకుంటాడు. కానీ అప్పటికే చాలా పొద్దుపోతుంది. ఆ భగవంతుడికి చెప్పాలి అని అనుకున్నా కూడా కుదరదు, వెళ్ళలేకపోతాడు. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అమ్మకి ఇలా జరిగిందని చెబుతాడు. కానీ ఆమె నమ్మదు. కలగన్నావా అని చెప్పి అరుస్తుందన్నమాట. కాదమ్మా అని అంటాడు. ఇక ఎంతో ఆకలితో ఉన్నటువంటి ఆ బాబుకి ఒక ముద్ద అన్నం పెట్టి పడుకోబెడుతుంది. మళ్ళీ తెల్లవారగానే అడవిలోకే వస్తాడు. వచ్చి బ్రహ్మ దగ్గరికి వెళతాడు. బ్రహ్మదేవుడా, మీరిచ్చినటువంటి ఉంగరం నదిలో పడింది, నా జాతకాన్ని మార్చండి, మా కష్టాలు తీర్చండి అని బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు బాబుతో ఇలా అంటాడు, అయ్యా, మేము చెయ్యాల్సింది మేము చేశాము, ఇక మేమేమీ చేయలేము, నీ కర్మ ఏమన్నా పోగొడతాడేమో ఆ మహాశివుడి దగ్గరికి వెళ్ళు అని అంటాడు. నువ్వు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి నీ కష్టాలను, నీ బాధలను తీర్చమని రోజు ఆ పరమశివుడిని వేడుకొని ఇంటికెళ్ళు. ప్రతిరోజు కూడా ఆ శివాలయానికి వెళితే నీ జాతకం తప్పకుండా మారుతుంది అని పంపిస్తారు. ఆ బాబు ఏం చేయలేక తిరిగి ఇంటికి వెళ్ళి మరుసటి రోజు నుంచి రోజు శివాలయానికి వెళ్ళి అతని కష్టాలన్నీ చెప్పుకొని ఆ ఉంగరాన్ని, హారాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి వెళతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు ఆ శివయ్య చూపు బాబుపై పడుతుంది. ఈ బాబు రోజు వచ్చి బాధగా వెళుతున్నాడు. నేను ఆ బాబు కష్టాలు తీర్చాలి అని బ్రహ్మ విష్ణువుతో మాట్లాడుతాడు. అప్పుడు మేమేం చెయ్యలేము, ఆ బాబు జాతకం మార్చే శక్తి నీ ఒక్కడికే ఉంది అని అంటారు ఇద్దరూ కూడా. తన యొక్క జాతకంలో ఉన్నటువంటి ఆ బాధలు, కష్టాలు, లేనితనము వీటన్నింటినీ తీసివేసి తనకు అదృష్ట రేఖను రాస్తాడు ఆ మహాశివుడు. ఓం నమ శివాయ. ఆ రేఖ, ఆ రాత ఎప్పుడైతే మారుతుందో ఆ రాత మార్చిన దగ్గర నుండి వాళ్ళ అమ్మ ఒకరోజు చెరువుకు వెళుతుంది.
చేపలు తెస్తుంది కూరకు. ఆ చేపలు తెచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసి ముక్కలుగా కోస్తూ ఉంటుంది. ఆ చేప పొట్టలో ఆ వజ్రాలు పొదిగిన ఉంగరం కనపడుతుంది. బాబుతో ఈ ఉంగరం చేపలోంచి వచ్చింది అని అంటుంది. అమ్మా, నేను ఆ రోజు చెబితే నువ్వు నమ్మలేదుగా, ఈ ఉంగరమే నాకు ఆ బ్రహ్మదేవుడిచ్చాడు అని అంటాడు ఆ బాబు. ఆ ఉంగరాన్ని వాళ్ళు అమ్ముకొని మంచి వ్యాపారం చేద్దాము అని అనుకుంటారు. అలా వ్యాపారం చేస్తూ స్థిరపడుతున్నటువంటి సమయంలో వాళ్ళ ఇంటి ముందున్నటువంటి మామిడి చెట్టుల్లో ఒక గూడు కనిపిస్తుంది. ఆ గూటిలో పిల్లలు అరుస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మ సాయంత్రం అయినా కూడా తిరిగి రాదు. అసలు ఆ గూటిలో ఏముందా అని ఆ గూటిని తీసి చూడగా ఆ గూటిలో పిల్లల దగ్గర వజ్రాల హారం అనేది ఉంటుంది. ఆ గ్రద్ద ఎక్కడో వదిలితే ఈ పక్షి దాన్ని తెచ్చి ఈ గూటిలో పడేసింది. అది అదృష్టం ఉండబట్టి వీళ్లకు దొరికింది. ఆ వజ్రాల హారాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా సొమ్ము చేసుకొని సంతోషంగా ఆనందంగా గడపటం మొదలుపెట్టారు. వాళ్లకున్న కష్టాలు బాధలు పూర్తిగా పోయాయి. అంటే బిడ్డ, ఈ కథ ద్వారా నేను నీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, బిడ్డ, ఎంత కష్టాలున్నా కానీ నీ నుదిటి రాతలో నీ జాతకంలో ఎన్ని కర్మలు ఉన్నా సరే, నువ్వు అనుభవించాలని రాసి ఉన్నా సరే, ఆ కర్మలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి శక్తి అనేది కేవలం ఆ మహాదేవునికి, ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. కనుక నువ్వు 5 సోమవారాలు ఆ పరమేశ్వరుడి దేవాలయానికి వెళ్ళి నీ యొక్క కష్టాలన్నీ తీర్చమని ఆ స్వామి వారిని అడిగి అక్కడ నువ్వుల దీపంను వెలిగించు. అలా నువ్వుల దీపంను గనక నువ్వు వెలిగిస్తే నీ నుదిటి రాత అనేది పూర్తిగా మారిపోయి వాళ్ళ యొక్క జాతకాన్ని మార్చినటువంటి ఆ పరమేశ్వరుడు వాళ్ళకి ఎలాంటి అదృష్ట జాతకం రాశాడో అలాగే నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చి నీ యొక్క తలరాతను కూడా మారుస్తారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీ సగం జీవితాన్ని కష్టాలతోటి కర్మలతోటే అనుభవించావు. ఇకనైనా ఆ కష్టాల నుంచి బయటపడి నువ్వు అదృష్టాన్ని పొందాలనే ఉద్దేశంతోనే నేను నీకు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చేస్తున్నాను. కనుక ఇప్పటి నుంచైనా కానీ నీ జాతకాన్ని మార్చే దారి నీకు చూపించాను. కనుక నీ జాతకాన్ని మార్చే శక్తి అనేది కేవలం ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. ఇక నీ కష్టాలను నీ కన్నీళ్ళని వదిలిపెట్టి నువ్వు ఆనందంగా 5 సోమవారాలు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గనుక నీ కర్మలన్నీ కూడా దూరమయ్యి నువ్వు జీవితంలో ఆనందంగా ఉంటావమ్మా అని మనకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ సోమవారం రోజున ఈ చక్కటి సందేశాన్ని అందించారండి. కనుక మన నుదిటి రాతను మార్చటానికి మనకు మన పరమేశ్వరుడు ఉన్నారు. ఆ పరమేశ్వరుని నుదిరిని ఒక్కసారి తాకండి. ఇలా చేస్తే మీ బాధలు, మీ కష్టాలు, మీ కర్మలు మొత్తం కూడా తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. నిజంగా అదృష్టం ఉంటేనే ఈరోజు మన మహాశివుడు చెప్పినటువంటి ఈ కథను మీరు వింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఆ పరమశివుని మీద మీకు నిజంగా భక్తి కనుక ఉంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.